మనసులోకి వచ్చేటటువంటి ఆలోచనలకి, కోరికలకి కారణం ఎవరు? ఇంతకనే ఆసక్తికి ఎవరు కారణం? ఆత్మే కారణం. దానికి ఏ ఆసక్తి లేదు, కానీ ఆసక్తులన్నిటికీ మూల కారణం అదే. దాని వల్లే అది దానికి ఏ గుణాలు లేవు, కానీ అన్ని గుణాలకి ప్రకాశింపజేసేది అదే. ఏ గుణాలు లేనటువంటిది ఆ ఆత్మస్వరూపమునందుండి గుణాలు భోక్త అంటే అనిపిస్తున్నాయి. నేను సుఖంగా ఉండాలి, నేను సుఖాలు అనిపిస్తున్నాను, నేను దుఃఖాలు అనిపిస్తున్నాను అంటే భోక్త అంటే అనిపించదు. బహిరంతస్య భూతానం అచిరం చరమేవశ. బహి అంతరం, బహి అంటే వెలుపల, అంతరం అంటే లోపల. బహిరంతరం భూతానం, భూతము అంటే మన భూతాలు అంటే మనం పిశాచులం కాదు. భూతాలు అంటే జీవులు అనమాట. శాస్త్రంలో సంస్కృతంలో రానికోటిని భూతములు అంటారు. భూతములను ఎందుకంటారంటే గతించిపోయేవి గనక భూతాలు అంటారు. గతించినటువంటి వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవటమే భూతం. లేరు అలాంటి వాళ్ళు ఎక్కడనే ఉన్నట్టుగా ముందు వాళ్ళతోటి మనం గడిపుంటాం కదా. దీనికి ఉనికి లేదు. ఎట్లకి వీళ్ళు పేరే భూతాలు. భూతాలు అంటే పోయేయి అని అర్థం. ఉండవయ్యి నిరంతరము పరిణామం చెంది